డైరీ మిల్క్ లవర్స్ అందరికి ఒక బ్యాడ్ న్యూస్. డైరీ మిల్క్ చాక్లెట్ తినడం సేఫ్ కాదు అని చెప్పి తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అని చెప్తూ ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ మీకు కూడా ఎవరైనా ఈ ఫోటోని ఫార్వర్డ్ చేస్తే బాబు ఇది పూర్తిగా నిజం కాదు అని చెప్పి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇదొక మిస్లీడింగ్ క్లెయిమ్. రాబిన్ జాకీస్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ లోని ఒక సూపర్ మార్కెట్ లో 9th ఫిబ్రవరి నాడు డైరీ మిల్క్ చాక్లెట్స్ కొన్నాడు. అయితే వాటిల్లో కొన్ని పురుగులు కనబడ్డాయి. దీన్ని వీడియో తీస్తూ డైరీ మిల్క్ ఇండియాని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఇదే వీడియోని షేర్ చేశారు. తను కొన్న 2 చాక్లెట్స్ ని రాబిన్ తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి టెస్ట్ కోసం సెండ్ చేశాడు. రాబిన్ పంపించిన 2 చాక్లెట్స్ లో రోస్టెడ్ ఆల్మండ్ మాత్రమే తినటానికి అన్సేఫ్ అని, రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ లో వార్మ్స్ అండ్ వెబ్స్ ఉన్నాయని రిజల్ట్స్ లో చెప్పారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రిపోర్ట్స్ లో అన్ని డైరీ మిల్క్ చాక్లెట్స్ అన్సేఫ్ అని చెప్పలేదు. రిపోర్ట్స్ ని సరిగ్గా చూస్తే ద రిపోర్ట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద శాంపుల్ సబ్మిటెడ్ అని కింద ఒక నోట్ ఉండడం చూడవచ్చు. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో అన్ని డైరీ మిల్క్ చాక్లెట్స్ తినటానికి అన్సేఫ్ అని చెప్తూ ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. కాబట్టి డైరీ మిల్క్ లవర్స్ సాంగ్ వేసుకోండి. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ డౌట్ఫుల్ గా అనిపిస్తే మా వాట్సాప్ టిప్ లైన్ కి షేర్ చేయండి. మేము ఫ్యాక్ట్ చెక్ చేసి అందులో ఎంత నిజముందో మీకు చెప్తాము. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.